వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అందుకనే అనేది నేను ఎవరు వచ్చాను. ఆలోచించట్లేదు. Exactly. అసలు అమ్మాయి లైఫ్ అంటే ఎంత సెన్సిటివ్, దాన్ని ఇలా ఒక పబ్లిక్ లో పెట్టేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మాయిలు లాగడం ఎంతవరకు కరెక్ట్? నేను ఇన్ఫ్యాక్ట్ బాధపడుతున్నానండి. ఇప్పుడు లావణ్య పేరు, శ్రావ్య పేరు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఛాన్స్ తక్కువ కదా ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు అని చెప్పి. సి నేను But లావణ్యకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను ఒక ఆడపిల్ల, వాట్ ఎవర్ జరిగింది ఏదో జరిగింది, ఇప్పటి నుంచన్నా ఆఫ్టర్ ఈ మెస్ తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను ఇచ్చాను యాక్చువల్గా. యా సింపతి అని కాదు, అట్లీస్ట్ లైఫ్ అంతా ఇప్పుడు ఒక ట్రాజడీలో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పటి నుంచైనా ఎవరికి వాళ్ళు మారి మంచి ట్రాక్ లో ఉంటే బాగుంటుంది. అదేనండి నా లావణ్య కోరిక కూడా ఇవన్నీ వదిలేసి ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా వాట్ ఎవర్ ఫేస్ చేసింది, రియలైజ్ అయింది, సారీ చెప్పింది, ఏడుస్తుంది ఒక ఎవరికి మనిషిలో. చెప్పింది? తను అఫీషియల్ గా వీడియో పెట్టింది, రాస్తానికి పెట్టింది. సారీ అని పెట్టడం కూడా మనం చూసాము. సో ఎవరైనా సారీ చెప్పినా మళ్ళీ అట్లాగే ఇప్పుడు నాకు కూడా సారీ చెప్పిందండి. ఈ కాల్ ఏదైతే మనం విన్నామో ఆ కాల్లో నాకు యాక్చువల్ నన్ను తిట్టింది కదా, తిట్టిన తర్వాత తనే రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ కూడా చెప్పింది. నేను అది కూడా కాల్ వినిపిస్తాను మీకు. చెప్పి కూడా మళ్ళీ చూడండి ఈరోజు ఎట్లా బూతులు తిడుతుందో.